అదేవిధంగా ఈ బాలకృష్ణ అనే వ్యక్తి కామినేని శ్రీనివాసుని ఒక పక్కనేమో సినిమా పరిశ్రమని, ఒక పక్కన మెగాస్టార్ చిరంజీవి గారిని సైతం. మెగాస్టార్ చిరంజీవి గారండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రక్త సంబంధికుడు స్వయాన అన్నయ్య, ఎమ్మెల్సీ నాగబాబు స్వయాన అన్నయ్య, ఒక తల్లి రక్తం పంచుకు పుట్టిన పిల్లలు. అతను బాలకృష్ణ చిరంజీవి గారిని ఉద్దేశించి వాడు వీడు అని చెప్పేసి నిండు సభలో మాట్లాడితే ఎక్కడో ఉన్న చిరంజీవి గారు, విదేశాల్లో ఉన్న చిరంజీవి గారు స్పందించి జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కష్టకాలంలో సినీ పరిశ్రమను నిలబెట్టాడు, మాకు అతిథి మర్యాదలు చేశాడు. నేను నా భార్య వెళితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సతీమణి ఇద్దరు వచ్చి బయటకు వచ్చి తోడుకొని లోపలికి తీసుకెళ్ళి మంచి భోజనం పెట్టి నన్ను గౌరవించి మళ్ళీ కారు దాకా వచ్చి నన్ను పంపించాడని చెప్పాడు. మళ్ళీ నేను డెలిగేషన్తో వెళ్తే కరోనా కష్టకాలంలో సినీ పరిశ్రమ కష్టాలను తీర్చాడు, ఆదుకున్నాడని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారి విలువలని విశ్వసనీయతను పెంచింది ఎవరండి? అవును, అందరూ బాలకృష్ణని తిడుతుంటే మీరేంటి బాలకృష్ణకి కామినేనికి థ్యాంక్స్ చెప్తున్నారు? ఎందుకంటే కామినేని శ్రీనివాస్కి నేను థ్యాంక్స్ చెప్పాలా, బాలకృష్ణని నీకు సన్మానం చేయాలి. ఎందుకంటే మేము చెప్పేది కాదు, మా విలువని, మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి విలువని విశ్వసనీయతని ఆకాశానికి చాటి చెప్పాడు మెగాస్టార్ చిరంజీవి గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనాన్ని, అతిథి మర్యాదల్ని, గౌరవాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా చూస్తాడు, ప్రేమిస్తాడు, మంచిగా ఏ విధంగా ఆప్యాయంగా మమ్మల్ని ఆదరించాడన్న మాటని మెగాస్టార్ చిరంజీవి గారు ఒప్పుకున్నారు. దేశం మొత్తం చూసింది. ఎందుకంటే కామినేని శ్రీనివాస్ అనే వ్యక్తి కానీ బాలకృష్ణ అనే వ్యక్తి కానీ ఆ రోజున సభలో లేకపోతే, ఈ విషయం రాకపోతే మా లీడర్ విలువ విశ్వసనీయత ఆకాశాన్ని అంటింది. ఆ రోజున మా గొప్పతనం, మా జగనన్న గొప్పతనం నిజంగా ఈ రోజున